బోండా ఉమా నిండు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయటం వెనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు అండ్ బై ద సేమ్ వే నారా లోకేష్ ఉన్నారు అనేటువంటిది ఓపెన్గా నడుస్తున్నటువంటి టాక్. ఒక విధంగా మాట్లాడుకుంటే కూడా వెనుక ఎవరో లేకుండా బోండా ఉమా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో టార్గెట్ చేయరు. వాట్ యూ సే? అంటే ఈ వివాదంలో మీరన్నమాట వాస్తవం ఏంటి? ఇది వెనక ఎవరో బోండా ఉమా వెనక ఎవరో ఉన్నారు, లేకపోతే ఆయన అంత ధైర్యంగా మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించి ఉంటాడు అనేది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం. కానీ నేనైతే నమ్మను. ఇంత చిల్లర రాజకీయాలు చంద్రబాబు గారు చేస్తారని అనుకోను. గతంలో ఉన్న చంద్రబాబు వేరు, ఇప్పుడున్న చంద్రబాబు వేరు. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సమయంలో, ఇది సాధారణమైన పొత్తు కాదు విజయ్, ఇది ఎమోషనల్ పొత్తు. ఇదేదో అవసరాల కోసం పెట్టేసుకున్న పొత్తు మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది వాళ్ళ మధ్య. ఏ సిచ్యువేషన్లో పొత్తు ఏర్పడిందో, ఎలాంటి పరిస్థితుల్లో పొత్తు ఏర్పడిందో దానికి ఉదాహరణ చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ గతం కంటే పవన్ కళ్యాణ్కి ఇస్తున్న విలువను మనం ఒక్కసారి చూడాలి. ఏ రోజైనా కానీ 2024 ముందు పవన్ అన్న అని ఏ రోజైనా అన్నాడా లోకేష్? కాదు. ఇవాళ పవన్ అన్న చెప్పినట్టు, పవన్ అన్న అడిగారు, పవన్ అన్న సూచించినట్టు ఈ పేర్లు పెట్టా నేను. ఇంతకుముందు ఎలా ఉండేది ప్రభుత్వంలో? చంద్రన్న చంద్రన్న చంద్రన్న, ఎన్టీఆర్ లేదా చంద్రన్న. 20% ఎన్టీఆర్ ఉంటే 80% చంద్రన్న పేర్లు ఉంటాయి. గత ప్రభుత్వంలో కూడా అవే ఉంటాయి. ఏ ప్రభుత్వాలు మారతాయి కానీ ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇవే పేర్లు ఉంటాయి. కానీ ఏ రోజైనా మనము ఒక మెడికల్ కాలేజీకి ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టింది మనం చూసామా? ఎవరు ఆ ఎల్లాప్రగడ సుబ్బారావు? ఇవాళ మనం చర్చించుకుంటున్నాం. ఎల్లాప్రగడ సుబ్బారావు అనే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన గొప్ప సైంటిస్ట్ అంట, ఆయన అనేక ఆవిష్కరణలు చేశారంట, ఆయనకి మెడికల్ కాలేజ్ పేరు పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ గారు సూచించారంట, అందుకోసం లోకేష్ గారు పెట్టారు. డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్, లేకపోతే అంబేద్కర్ గారి పేరు అంటే పెడుతున్నారు, అది వేరే విషయం. పెట్టిన పేరును కూడా తీసేసి వేరే పేర్లు పెట్టుకునే చరిత్ర గత ప్రభుత్వంలో ఉంది. కానీ ఇవాళ లోకేష్ గారు పర్టికులర్గా పవన్ అన్న సూచించారు ఇలా పేరు పెట్టమని, అందుకే పెడుతున్నామని. సో ఇంత సహృద్భావ వాతావరణంలో వాళ్ళ ముగ్గురు ఉన్నారు. కింద ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కింద చాలా అలజడి ఉంది, ఇష్యూస్ ఉన్నాయి. బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కాదనం. అన్నదమ్ముల మధ్య గొడవ ఉంటుంది ఆటోమేటిక్గా కదా, పదవుల దగ్గర లేకపోతే ఆస్తుల దగ్గర అన్నదమ్ముల మధ్య ఉంటాయి. అలాగే వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంది. కానీ పైన మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. అలాంటప్పుడు ఒక బోండా ఉమాకో ఇంకొకళ్ళకో చెప్పి ఈ రకమైన ఆరోపణలు చేయిస్తారు, విమర్శలు చేయిస్తారంటే నేను నమ్మను. నేను ఆన్ రికార్డ్ మీరు చెప్తున్నారు చంద్రబాబు చేయించారంటే నమ్మను అండ్ బై ద సేమ్ వే లోకేష్ చేయించారంటే నమ్మను అని. ఇది కాసేపు నిజమే అనుకుందాం కిరణ్ గారు. బోండా ఉమాకి పర్సనల్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేంత రేంజ్ కానీ ఆ సాహసం కానీ ఉందా? ఓపెన్గా మాట్లాడుకుంటే అసలు లేదు. మరి అట్లాంటప్పుడు స్థాయి వేరు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి వేరు. ఒక సందర్భంలో 2018 ఆ సందర్భంలో బోండా ఉమాని కూడా వాడింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తుంటే కాపు ఓటు బ్యాంకింగ్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోతుందేమో అన్న ఉద్దేశంతో బోండా ఉమా అనే వ్యక్తి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కౌంటర్లు ఇచ్చే ఒక ప్రయత్నం చేశారు. కానీ అది గాలి బుడగలాగా తేలిపోయింది. ఆయన స్థాయి కాదు. ఈవెన్ గంటా లాంటి వాళ్లే కామ్గా ఉన్నారు ఆ రోజు. బట్ ఈయన ఆ రోజు మాట్లాడే ఒక ప్రయత్నం చేశారు మెప్పు కోసం. కానీ ఇవాళ బోండా ఉమా వెనక ఎవరున్నారు అంటే బహుశా నేను అనుకోవడం ఆయన స్వార్థం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. స్వార్థం ఇన్ ద సెన్స్, స్వార్థం అంటే ఆయనకు రావాల్సిన లబ్ధి రాకపోవటం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆయనకు రావాల్సిన ఆయనకు సపోర్ట్ చేయకపోవటం, వీటి వల్ల వ్యక్తిగతమైన కోపం, ద్వేషం పీసీబీ మీద ఉన్నందువల్ల ఆ పీసీబీ మీద ఉన్న ద్వేషాన్ని పవన్ కళ్యాణ్ వైపు మళ్లించారేమో అనుకో. బోండాకు రావాల్సినటువంటి లబ్ధి ఆర్థిక లబ్ధి అనుకుందామా? అనుకోవచ్చా? అలా అనుకోవచ్చు. క్రెప్స్ బయోకెమికల్ కంపెనీ నుంచి అందులో వ్యర్థాలను ఇక్కడ ప్రజా బాహుళ్యాలు వదిలేస్తున్నారు, ఆ వ్యర్థాలను ప్రాసెస్ చేయట్లేదు, దాని మీద చర్యలు తీసుకోండి అని ఆయనే కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత నివేదిక సమర్పించారు, పేపర్లో కూడా వచ్చింది దీని మీద మొత్తం కూడా. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు దాని మీద సమావేశపరిచి వాళ్ళందరి దగ్గర నివేదిక తీసుకుని చంద్రబాబు వరకు ఆయన పంపించారనేది కూడా
మనకు వచ్చిన సమాచారం. అయితే ఈ క్రబ్స్ బయోకెమికల్ దగ్గర నుంచి బెదిరించారు, వాళ్ళని పీసీబీ కంప్లైంట్ చేశారు, బోండా ఉమా కొడుకు హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు. సరే పీసీబీ వెళ్ళింది, ఓకే ఇక్కడ నిజంగానే వీళ్ళు సరిగా ప్రాసెస్ చేయట్లేదు వ్యర్థాలను నిర్ధారించింది, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టింది, వాళ్ళకి సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చింది, ఇవన్నీ జరిగినాయి ప్రాసెస్. అటువంటిప్పుడు చర్యలు తీసుకునేటప్పుడు మళ్ళీ బోండా ఉమా అడ్డుపడ్డం అనేది ఎంతవరకు సమంజసం? అప్పుడు ఏంటి బోండా ఉమా స్ట్రాటజీ ఏంటి? బోండా ఉమాకు లబ్ధి ఏంటి అందులో? దాని వెనక రీజన్ ఏంటి? ఆయనే పోరాడతాడు, ఆయనే మళ్ళీ వద్దంటాడు. అంటే ఇది బ్లాక్మెయిల్ టాక్టిక్సా? పీసీబీని అడ్డుపెట్టి మీరు బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకున్నారా మీరు? సో రేపు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, ఇలాగా ఎవరైనా అనుకుంటే అది సాధ్యపడదు. పీసీబీని మీరు బెదిరింపులకు లేకపోతే మీ లబ్ధి కోసం పీసీబీని వాడుకోవడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పారు ఆయన. చెప్పారు, దాని మీద నివేదికను కూడా చంద్రబాబు గారికి ఇచ్చారు. సో అందులో మీకు లబ్ధి కనపడట్లేదు. అందులో నేనంటున్నాను డబ్బు కంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఏది అవసరం లేదేమో. ఆయనకు రావాల్సిన డబ్బులో ఇంకోటో అక్కడ పోతున్నాయన్న దుగ్ధ బాధ దీంతో పీసీబీ మీద ఆరోపణలు చేశారు. పీసీబీ మీద ఆరోపణలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ వైపు మళ్ళిస్తే దాని మీద ఎక్కువ ఫోకస్ వస్తుందని మళ్ళించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆర్థిక లబ్ధి చేసేవాళ్ళు ఎవరైనా కూడా, చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా, కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, ఒకవేళ కనుక నిజంగా క్రెబ్ సంస్థ నుంచి, రామ్కీ సంస్థ నుంచి బోండా ఉమా గనక ఆర్థిక లబ్ధి తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటే నిండు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఈ ఇష్యూని రేజ్ చేసేంత సీన్ ఉంటుందా కిరణ్ గారు? సంథింగ్ ఈస్ దేర్. అంటే దీని వెనక ఏముంది అంటే ఇప్పుడైతే బాహాటంగా మనకు కనపడుతున్న రీజన్స్ ఏం లేవు. మీరు అంటున్న దీని వెనక ముఖ్యమంత్రో లేకపోతే లోకేష్ గారో ఉన్నారు అంటే దీన్ని సుతరాము మనము నమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే పైన ఆ బాండింగ్ అట్లా ఉంది. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తూ బూమరాంగ్ అయింది కదా. బహుశా ఆయన అనుకొని ఉండడు, రామ్కీని టార్గెట్ చేశాడు. రామ్కీని టార్గెట్ చేసి అంటే క్రబ్స్ అనే అంశం తర్వాత బయటకు వచ్చింది. ఆయన ఊహించలేదు, నేను అనుకోవడం ఆయన ఊహించలా. ఆయన ఏమనుకున్నాడంటే రామ్కీ మీద కంప్లైంట్ చేశాడు, రామ్కీ మీద చర్యలు తీసుకోలేదు, క్రబ్స్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు, రామ్కీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఆయన ఉద్దేశం. సో ఈ రకంగా కొడితే ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయింది అనుకున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా తేటతెల్లంగా చెప్పారు, కంపెనీలను బెదిరించి భయపెట్టి పంపించేయటం మా ఎజెండా కాదు. గతంలో అమర్ రాజా బ్యాటరీస్ని ఏం చేశారు విజయ్ చెప్పండి మీరు? బెదిరించి భయపడితే కదా ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ హైదరాబాద్కు వచ్చింది, ఆ కొత్త యూనిట్, అవునా? సో అటువంటిప్పుడు ఇక వ్యాపారాలని మనం బెదిరించి భయపెట్టి పంపించి కియాని బెదిరించారు, అమర్ రాజాని బెదిరించారు. గతంలో ఆరోపణలు వచ్చినాయి కదా. కియాని బెదిరించినప్పుడు ఆరోపణలు వచ్చాయి నిజమే, కానీ మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, మమ్మల్ని ఎవరు బెదిరించట్లేదు అని చెప్పి కియా యాజమాన్యమే లెటర్ రిలీజ్ చేసింది. అమర్ రాజా విషయంలో కూడా తప్పు జరిగి ఉండదు అని నేను అనట్లేదు కిరణ్ గారు, కానీ రాజకీయ కోణం కూడా దీని వెనకాల ఉంది కదా. ఎంత కాదనుకున్నా అమర్ రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్దే కదా. డెఫినెట్గా రాజకీయ కారణం, రాజకీయ కారణంతో మనం ఒక కంపెనీని మనము ఇబ్బంది పెట్టే మనుగడ సాగించలేనట్టు చేసేసి వాళ్ళని పంపించేసే అంత స్థాయికి వచ్చేస్తే అది రాష్ట్రానికి నష్టం కదా. మీకు రాజకీయ లబ్ధి ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదైనా మీరు చేయొచ్చు. కానీ రాజకీయ లబ్ధి కోసం మనం కంపెనీలను భయపెట్టి పంపించేసే పరిస్థితికి వస్తే ప్రజలు నష్టపోతారు కదా. దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీస్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. వైసీపీ వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకున్నారు. అది నిజం కాదు అనుకుంటే ఇప్పుడు కూటమి సర్కారే కదా ఉంది, ఇంకొక 4 ఏళ్ళు ఉంటుంది కదా, ఎందుకని అమర్ రాజా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాకూడదు, ఇంకొక సబ్ బ్రాంచ్ ఎందుకు పెట్టకూడదు? పెడతారేమో, మనకేం తెలుసు. అంటే ఇప్పుడు వచ్చింది 15 నెలలు అయింది, 16 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, మేబీ పెడతారేమో. లేదు, ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు భయపడి ఇవాళ అమరావతి ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను విజయ్. అమరావతిలో అనేక మంది భూములు కొన్నారు. భూములు కొన్న తర్వాత ఏం జరిగింది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే జగన్ గారు అందరూ బాగానే ఉన్నారు. నీలా అంటోడు, నాలా అంటోడు, మన ఇద్దరికి లేవు. అంటే నా ఉద్దేశం ఒక ప్రొఫెషనల్స్ కష్టపడి పనిచేసి ప్రొఫెషనల్గా 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాడు. ఉదాహరణకు చెప్తున్నా.
ఒక డాక్టర్ ఉన్నాడు అనుకుందాం, సరే మన ప్రొఫెషన్లో డబ్బులు రావు, అది వేరే విషయం. మనం ప్రొఫెషనలే కానీ మనకు డబ్బులు రావు. కానీ నేనంటుంది ఒక డాక్టరు, ఒక ఇంజనీరు ఇలాంటి వాళ్ళు ఇక్కడ పెట్టుకొని 1 కోటి రూపాయలు సంపాదించుకుని 1 కోటి రూపాయలు తీసుకెళ్ళారే, హైదరాబాద్లో మన కళ్ళ ముందు చూసాము, అక్కడ భూమి కొనాలనుకున్నాము, ఆ భూమి రేట్లు అయిపోయి ఇంకో దగ్గర అనుకున్నాము 50,000 ఉండేది, ఇవాళ 5 లక్షలు అయింది. సో ఇంత పెరుగుతుంది, రేపు అమరావతి కూడా అలా పెరుగుతుంది, తీసుకొచ్చి అక్కడ భూమి మీద పెట్టుబడి పెట్టారు. పెట్టిన తర్వాత ప్రభుత్వాలు కొట్టుకోవటం వల్ల ఇవాళ ఏం జరిగింది, అందరూ నష్టపోయారు. మనకు కనపడేది కేవలం చాలామంది అంటారు అక్కడ ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్ అంటారు. పెయిడ్ బ్యాచ్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు పక్కన పెడితే అన్యాయం జరిగిందా లేదా? 1 కోటి రూపాయలు పెట్టినోడికి 25 లక్షలు కూడా ఇవాళ భూమి అమ్ముకునే పరిస్థితి లేదంటే దారుణమైందా లేదా? సో అలాంటి పరిస్థితుల్లో నష్టపోయింది ఎవరు? చాలామంది ప్రజలు నష్టపోయారు. ఇవాళ మళ్ళీ మనము అలాంటి వాడిని ఇవాళ మనం క్వశ్చన్ అడిగితే, బాబు నువ్వు ఆ రోజు పెట్టుబడి పెట్టావు, లాస్ అయ్యావు కదా, ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్తావంటే దండంరా బాబు, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక దండము, నా వల్ల కాదు, అంత సాహసం చేయలేని అంటాడు. నేను ఉదాహరణకి చెప్పాను. నేను ఇవాళ అదే పరిస్థితుల్లో అమర్రాజ్యం కూడా ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. ఇవాళ 2029లో తెలుగుదేశం పార్టీ ఇదే కూటమి ఉంటుందన్న నమ్మకం ఏమైనా ఉందా? లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అమర్రాజ్యం మళ్ళీ తీసుకొచ్చారు. అదేమైనా కంటైనర్ ఇలా తీసుకెళ్ళి ఆడ పెట్టి అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి కాదు కదా. సో నమ్మకాన్ని ప్రోధి చేయాలి. సో అందుకనే జగన్ రాజకీయంలో జగన్ భూతము, దాన్ని ఖచ్చితంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీరు చూస్తే రాబోయే 15 ఏళ్ల పాటు మేమేమి ఉంటామని చెప్పడం దేనికంటే సంకేతము, ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం చెబుతున్న మాటలు ఇవన్నీ. సో ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే మళ్ళీ వెనక్కి ఎట్లా వస్తారు? ఈ 15 నెలల్లో ఏమీ చేయలేకపోయారు అనేటువంటి విమర్శని ఓవైపు ప్రజాస్వామికవాదుల నుంచి, బుద్ధిజీవుల నుంచి, ప్రతిపక్షం గురించి మాట్లాడటం లేదని, ప్రజాస్వామికవాదుల గురించి నుంచి, బుద్ధిజీవుల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 15 నెలల్లో ఏం చేయలేనటువంటి వారు ఇంకొక 15 ఏళ్ళు మేమే ఉంటామనటానికి ఏ నైతిక అర్హత ఉంటుంది? ఒక ఇల్లు చెల్లా చెదరైపోయింది. మీరు ఒక ప్రెమిసెస్ ఉన్నది, ఇంతకుముందు మీరు ఉన్నారు, ఆ ప్రెమిసెస్ నుంచి మీరు వెళ్ళిపోయారు, వేరే వాళ్ళు వచ్చారు, చెల్లా చెదరైపోయింది. చెల్లా చెదరైపోయినప్పుడు ఆ ప్రెమిసెస్ని ఒక సరళమైన పద్ధతిలో కూర్చాలి. టైం పడుతుంది. కూర్చిన తర్వాత అప్పుడు మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. కంపెనీ అనుకోండి, ఇంకోటి అనుకోండి, చెల్లా చెదరైపోయిన తర్వాత మళ్ళీ బేసిక్గా స్ట్రక్చర్ని బేసిక్గా స్టార్ట్ చేయాలి కదా. దానికి కొంత ఇనిషియల్గా టైం పడుతుంది. డెఫినెట్గా ముందుకెళ్తుంది. ఎక్కడ ఏ సంక్షేమ పథకాలు ఆగలేదు. మనం చెప్పినట్టు అన్ని వరుసగా ఒక్కొక్కటి చేసుకుంటూ. ఎందుకు మహాలక్ష్మి చాలా లేట్గా స్టార్ట్ అయింది, ఒక పెన్షన్ల విషయం తప్పితే గత ప్రభుత్వం కూడా అన్ని ఒకసారి చేసిందా? లేదు కదా. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని మనం అనుసరించే ముందుకెళ్ళాలి. సో ఒకవైపు సంపద సృష్టించాలి, ఒకవైపు పథకాలు ముందుకు తీసుకెళ్ళాలి. గతంలో సంపద సృష్టించడం లేదు, పథకాలను ముందుకు తీసుకెళ్లడం వరకే ఉంది. ఇవాళ అట్లా కాదు, సంపద సృష్టించాలి, పథకాలు ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చాలా జిల్లాల్లో మీరు రోడ్లు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ 80% ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నిరసన కార్యక్రమం చేశారు. ఏమని రోడ్లు పూడ్చడం గురించి, గుంతలు పూడ్చడం గురించి ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ ప్రచారం. అలా చేసిన ప్రతి రోడ్డు ఇవాళ దాదాపు 75% రోడ్లన్నీ కూడా ఇవాళ మళ్ళీ మంచి దశలోకి వచ్చాయి. అన్ని రిపేర్లు చేశారు, మంచి రోడ్లు వేశారు, సాఫీగా ప్రయాణాలు సాగుతున్నాయి. నిన్నగాక మొన్న అడ్డతీగల నుంచి ఇంకొక మండలానికి రోడ్డు, ఏలేశ్వరం టు అడ్డతీగల, దాని పరిస్థితి చూసి ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు స్పందించి దాన్ని శాంక్షన్ చేశారు. అంటే డోలీల మూత నుంచి కాపాడారు ఒక మన్యంలో. ఇవాళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్లుగా ఇవాళకి కొన్ని తండాల్లో వాళ్ళు వెలుగు చూడలేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రభుత్వాలు పక్కన పెట్టండి, ఏ నాయకుడు ఇచ్చాడు, ఎవరు చేశారని పక్కన పెట్టండి, 70 ఏళ్ల పాటు వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో దీపం వెలుగులోనే ఉన్నారు. వాళ్ళకి కరెంట్ లేదంటే మనం ఎక్కడున్నాము? మనం ఏం సాధించాం? స్వాతంత్ర ఫలాలు ఏం సాధించాం? అలాంటి తండాలకి వాళ్ళ పవర్ సప్లై ఇస్తున్నారు. సో గంజాయి పండించే చోట మళ్ళీ వాళ్ళకు ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోడ్లు వేశారు, డోలీల మూతను తప్పించారు, హాస్పిటళ్ళు కడుతున్నారు. సో ఇవన్నీ ఒక్కటొక్కటి అవుతూ ఉన్నాయి. సో ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్లలో పూర్తిగా చేసేస్తుందంటే కూడా మనం నమ్మక్కర్లా. కానీ ఉన్న వ్యవస్థను డిస్ట్రాయ్ చేయకుండా ఉంటే అదే మేలు. గత ప్రభుత్వం నాకు అనిపిస్తుంది డిస్ట్రాయ్ చేసింది. డిస్ట్రాయ్ చేయకుండా అలా ఉంచినా పర్వాలేదు, కానీ కొత్తగా ఏదైనా చెయ్యాలి లేదా అలా ఉంచాలి వ్యవస్థ. డిస్ట్రాయ్ చేస్తే ఏమైందంటే ఇవాళ నువ్వు అన్నావు
15 నెలలు అయింది ఇంకా ఏం చేయలేదంటే 15 నెలలైనా 2 ఏళ్ళైనా కొంచెం అన్ని సర్దుకోవటానికి సమయం పడుతుంది. ఆ తర్వాత మొత్తం స్టార్ట్ అవుతుంది, ఇగ్నిషన్ అవుతుంది అన్నమాట. బోండా ఉమా ప్రశ్నకో ఆరోపణకో సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ ఒక వాల్యుబుల్ మాట అన్నారు. ఫ్లెక్సీలకు సంబంధించి మనం చాలా ఇబ్బంది పడుతున్నాము, అవి భూమిలో కలిసిపోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు కలిసిపోతుంది, పర్యావరణానికి హానికరమే ఒప్పుకుంటాను, కానీ దాన్ని నిషేధించాలంటే దీని మీద ఆధారపడి కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి, అందుకే ఏం చేయలేకపోతున్నాము అని. టు బీ ఫ్రాంక్ ఫ్రమ్ యువర్ హార్ట్ చెప్పండి కిరణ్ గారు, ఈజ్ దిస్ రైట్ స్టేట్మెంట్? ఒప్పుకుంటామా? 100%. నేను పలాయనవాదం అంటాను. 100%. ఎలా? ఇవాళ ఒక సమస్యకి పరిష్కారం వెతకడం అంటే ప్రత్యామ్నాయాన్ని మీరు చూపించాలి. చెత్త మీరు రోడ్ల మీద వేయద్దు, మరి ఎక్కడ వేయాలి చెత్త? ప్రత్యామ్నాయం చూపించాలి కదా. సో చూపించిన తర్వాత చూపించేటప్పటికి సమయం పడుతుంది కదా. ఆ సంధికాలంలో ఉన్నారు జనసేన. పవన్ కళ్యాణ్ గారి కంటే ఇవాళ మీరు అంటే మీరు కూడా బాటమ్ ఆఫ్ ద హార్ట్ మీరు కూడా ఆలోచించండి. నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ అంటే గతంలో ఎవరున్నారో ఏంటో కూడా తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చెత్త మేనేజ్మెంట్కి సంబంధించి పర్యావరణం కాపాడడం గురించి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మీటింగులు ఇప్పటివరకు ఎవరు పెట్టాల. 5 ఏళ్లలో కూడా పెట్టాల. 1.5 సంవత్సరంలో ఆయన పెట్టిన మీటింగ్లో 5 ఏళ్ళలో కూడా పెట్టాల. ఆయన కార్యాలయంలో ఆయన ఆఫీసులో అంటే క్యాంపు కార్యాలయము ఇవాళ పార్టీ కార్యాలయం ఒకటే ఉంది అయింది. ఆయన కార్యాలయంలో ఇప్పటికి ఒక 5-6 సార్లు ఎగ్జిబిషన్స్ పెట్టారు. ఎగ్జిబిషన్స్ అంటే బయట వాళ్ళ కోసం కదా, వాళ్ళు వచ్చి ప్రజెంటేషన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఏ చెత్తను ఎట్లా ప్రాసెస్ చేయాలి విపరీతంగా స్టడీ చేశారు ఆయన. అసలు పర్యావరణం అనేది వాళ్ళ ఎజెండాలో భాగం, జనసేన ఎజెండాలో భాగం. దట్స్ మై క్వశ్చన్. ఆయన తీసుకున్నది దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు జనసేన తొలి ఆవిర్భావ సభ జరిగింది హైదరాబాద్లో నోవాటెల్లో. ఆ రోజే ఆయన ఆన్ రికార్డ్ చెప్పారు పర్యావరణాన్ని కాపాడటం నా లక్ష్యం అని చెప్పి. తర్వాత ప్రింట్ అనేటువంటి ఇజం బుక్లో కూడా పర్యావరణం కోసం మేము పాటుపడతాము, పర్యావరణాన్ని కాపాడతాము అనేటువంటిది. జనసేన ఆవిర్భవించి ఇన్నేళ్ళు అవుతుంది కదా. పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని 15 నెలలు అవుతుంది కదా. ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ఆచరణ లేదు అంటే ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుంది? ఆచరణ లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే నేనేమంటున్నానంటే దీని మీద మేధోమదనం జరుగుతుంది. దాని నుంచి ఒక పద్ధతి ఒకటి రావాలి, పాలసీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఏది బెటర్ పాలసీ? ఇప్పుడు చూడండి, మీరు ఉదాహరణకు మనము చాలా ఈజీ క్యారీ బ్యాగులు వాడకండి అని చెప్పడం చాలా ఈజీ. క్యారీ బ్యాగులు వాడకపోతే ఎట్లా? ప్రత్యామ్నాయం ఏంటి? ప్రజలు కూడా ఇబ్బంది పడద్దు. ఎట్ ద సేమ్ టైం ఒక అరటిపళ్ళు దుకాణానికి వెళ్తారు మీరు, అరటిపళ్ళు దుకాణానికి వెళ్ళి ఒక 30 రూపాయలకి అరటిపళ్ళు కొనుక్కుంటారు. దానికి ప్రత్యేకంగా అదే నేను చెప్తున్నా, 30 రూపాయలు కొనుక్కుంటారు మీరు. 30 రూపాయలకు వాడు ఒక సన్నని కవర్లో వేసిస్తాడు. వాస్తవానికి అది వాడద్దు మనం, కానీ దాని బదులు ప్రత్యామ్నాయం వాడాలి. కానీ 30 రూపాయలతో పాటు 10 రూపాయలు కవర్ అవుతుంది. జూట్ బ్యాగో ఇంకోటో 10 రూపాయలు. ఇంటి నుంచే మనం కవర్ తీసుకెళ్ళటం అనేటువంటిది, జూట్ బ్యాగో లేకపోతే పేపర్ బ్యాగో తీసుకెళ్ళటం. ప్రజల్లో మార్పు రాకుండా ఇది సాధ్యం కాదు అంటున్నా నేను. సో ఎంతమంది తీసుకెళ్తున్నారు? చాలామంది. నాకు తెలిసిన మిత్రుడు దోసపాటి రాము లోక్సత్తా నుంచి ఎల్బీ నగర్ కంటెస్ట్ చేశాడు. ఓకే, అతను ఒక ఉద్యమమే చేశాడు. ప్రతిరోజు ప్రతి సండే రోజు అతను ఒక పోస్ట్ పెట్టేవాడు, నేను టిఫిన్ బాక్స్ తీసుకెళ్తాను, మీరు నాన్ వెజ్ తెచ్చుకోండి, టిఫిన్ బాక్స్లో తెచ్చుకోండి, నేను బాక్స్ తీసుకెళ్తాను, నేను కూరగాయలకు వెళ్తున్నాను, మండి దగ్గరికి వెళ్తాను, కూరగాయల దగ్గరికి వెళ్తాను, ఒక సంచి తీసుకెళ్తున్నాను. సో ఇట్లా ప్రచారం చేస్తూ ప్రజల్లో మార్పు రావడం అనేది ఒక రోజులో సాధ్యం కాదు. నేనేమంటున్నానంటే ఇవాళ మీరు గబుక్కున ఒక పాలసీ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. సో ఇబ్బంది పడద్దు, స్లోగా స్టడీగా దాంట్లో ఒక మార్పు తీసుకురావాలి, ప్రజల నుంచి అవేర్నెస్ తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించాలి. ఇవన్నీ అయ్యేటప్పటికి కొంత టైం పడుతుంది. నిజమే, ఇవన్నీ రావడం చూమంత్రికాళ్ళు అంటే అన్నీ అయిపోవు కదా. మార్పు రావాల్సింది ప్రజల నుంచే కిరణ్ గారు, ఒప్పుకుంటాను ఖచ్చితంగా. కానీ మార్పు దిశగా ప్రజల్ని తీసుకువెళ్లాల్సినటువంటి గురుతర బాధ్యత పాలకుల మీద ఉంటుంది. కాస్త సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద ఉంటుంది.